నమస్కారం. హైడ్రా మళ్ళీ దూకుడు పెంచింది. గత 15 రోజులుగా 2 వారాలుగా వినాయక చవితి పండుగ తర్వాత నిమజ్జన ఉత్సవం నిమజ్జనాలు జరిగేదాకా కొంత వెనక్కి తగ్గిన మళ్ళీ విజృంభించి నిన్న ఇవాళ ఆది సోమవారాల్లో పెద్ద ఎత్తున విల్లాలు అట్లాగే ఇళ్ళు కూల్చివేసింది తాత్కాలిక షెడ్లతో సహా. అట్లాగే మనకున్న దుర్గం చెరువు విషయంలోకి వచ్చే కల్లా హైకోర్టు అక్కడి నివాసితుల అభ్యర్థన మేరకు 4 అక్టోబర్ వరకు థెరపీ ఇచ్చింది. 4 అక్టోబర్ లోపు ఆ రోజు వరకు మీరు లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ముందు హాజరు కావాలి. వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వండి. వాళ్ళు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ 4 తర్వాత మీ వాదనలు విన్న తర్వాత ఇచ్చే నోటీసులు చెల్లుతాయని ప్రకటించింది. స్టే లభించింది వాళ్ళకి, దుర్గం చెరువు బాధితులకు స్టే లభించింది. కానీ నిన్న ఇవాళ చూస్తుంటే పరిస్థితి మనకు ఇటు పక్కన నల్ల చెరువు కానీ, కూకటిపల్లి, శాంతినగర్, అట్లా అమీన్పూర్, పటేల్గూడ ఈ పంచాయతీలలో చూసిన పరిస్థితి చూసుకుంటే వాళ్ళ రోదన అంటే ఎవరైతే అందులో నివాసం ఉంటున్నారో నివాసితులు వాళ్ళ రోదన చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. అట్లని ఆక్రమణ సమర్థించడం కాదు, కానీ అంటే ఒకరికో న్యాయం ఒకరికో న్యాయమా. గతంలో హైడ్రా 2 విషయాలు ప్రకటించింది. ఒకటి, నివాసిత ప్రాంతాలను ఖాళీ చేయము, వాళ్ళని ఇప్పుడు కూల్చము, టైం ఇస్తామని నెంబర్ 1. రెండోది, ఆసుపత్రులు అట్లాగే మనకు విద్యా సంస్థల విషయంలో వెసులుబాటు ఇస్తామన్నది. మూడోది ఏమన్నదంటే బఫర్ జోను, FTL ఈ 2 నిర్ధారించి హద్దులు వేస్తాం. వేసిన తర్వాత ఆ లోపలికి వచ్చిన వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి ఆ హద్దులను ఫిక్స్ చేసేటప్పుడు వాళ్ళు నిలబెట్టి చేసి ఆ తర్వాతనే కూల్చివేతలకు నోటీసులు ఇస్తామన్నది. మరి మళ్ళీ ఈ హీరోయిజం ఏమిటి? నిన్న ఇవాళ జరిగిందంటే కోర్టుకు పోకుండా ఆదివారాలు ఈ ప్రభుత్వం చేసే పనులు ఎప్పుడైనా అది అక్రమంగా అయినా సరే, అక్రమంగా అయినా సరే, సక్రమంగా అయినా సరే ఏదైనా కూలగొట్టదలుచుకుంటే ఆదివారాలు శనివారాలు చూస్తాయి కోర్టుకు పోకుండా. ఇది ఒక ప్రాక్టీస్. కనుక ఇవాళ సుప్రీంకోర్టు నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు కొన్ని బలవంత ఏదైతే ఉత్తరప్రదేశ్ కూల్చివేతలను ఆపమన్నది, రాజకీయంగా కూల్చివేతలను కానీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు రాజకీయ వ్యక్తీకరణను ఆపే ప్రాయంలో నిందితుల మీద ముఖ్యంగా వీటిని ఆపారు. దీన్ని ఆపడానికి లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా వీటిని సమర్థించాలి, హైకోర్టు కూడా సమర్థించాలి. హైకోర్టు కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత కూడా BRS, BPS రకరకాల స్కీమ్స్ ప్రభుత్వమే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది కదా. అందుకని ఇప్పుడు సామాన్య ప్రజలు ఏమడుగుతున్నారంటే, అయ్యా ఇదే ప్రభుత్వం ఇదే అధికారులు చాలామంది మాకు గతంలో పర్మిషన్లు ఇచ్చారు, మేము బ్యాంకు లోన్లు తీసుకున్నాం, బ్యాంకు లోన్ తీయాలంటే మనకు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలంటే సుమారు 30 సంవత్సరాల రికార్డు చూస్తున్నారు. అటువంటిప్పుడు ఆ రికార్డు చూసిన తర్వాతనే అనుమతులు ఇచ్చారు కదా. GHMC ఇచ్చింది దానికి పర్మిషన్, ఆ తర్వాత కట్టుకోవడానికి ఇచ్చిన లోన్లు కూడా మనకు బ్యాంకులు ఇచ్చినాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఇట్లా చేస్తున్నారని. అందుకని అధికారులను దీన్ని బాధ్యత చేయాలని 6 అధికారులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏమైనా చూసాం మనం. అధికారులు అందరూ ఒత్తిడి తీసుకొచ్చారు. మేము ఎట్లా బాధ్యతలు అవుతాం, పైనుంచి ఒత్తిడి వస్తే మేము కూడా ఇచ్చాం, చూసి చూడటట్టు పొమ్మన్నారు. కనుక రాజకీయ నాయకులకు శిక్షలు లేవు, మాకే ఉంటాయని అది ఆపేశారు. కనుక ఇవాళ హైడ్రా చట్టబద్ధత గురించి కూడా కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నది. చట్టబద్ధత గురించి మీరు సరైన విధంగా వివరాలు ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది హైకోర్టు. మరి ఆ నోటీసులకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. కానీ రంగనాథ్ గారు ఎవరైతే హైడ్రా కమిషన్ ఉందో ఆయన దానికి జవాబు ఆయనే ఇస్తున్నారు. ఇప్పుడు చాలా గమ్మత్ ఏంటంటే ప్రభుత్వము అక్కడ చట్టబద్ధత కోసం హైకోర్టులో అడిగిన ప్రశ్నలు సమాధానాలు వాళ్ళు ఇవ్వాలి. కానీ మన రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుందని చెప్పి అందులో ఈ తీర్మానాలు చేస్తారని చెప్పి వచ్చే అధికారాలన్నీ మాకు ఇస్తారని చెప్పి వీరు ఎట్లా ప్రకటిస్తారు? ప్రభుత్వం ప్రకటించాలి, ముఖ్యమంత్రి ప్రకటించాలి, క్యాబినెట్ మినిస్టర్లు ప్రకటించాలి. వాళ్ళు కూడా బహిరంగంగా కాకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సమావేశాలు ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాన్ని కూడా హైడ్రా కమిషనర్ ఎట్లా నిర్ణయిస్తాడు? అంటే రేపు క్యాబినెట్ మీటింగ్లో ఈ మంత్రులు ఏం మాట్లాడతారు, ప్రభుత్వం ఏ రకమైన ప్రతిపాదన పెడుతుంది, దానికి వీళ్ళు అనుకూలంగా వేస్తారా, వ్యతిరేకంగా వేస్తారా, దాన్ని అనుకూలించి తీర్మానం చేస్తారా లేదా అని ముందే ఊహించి చట్టబద్ధత వస్తుంది, ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం అవుతుంది, తీర్మానం తర్వాత మాకు అధికారులు వస్తాయని రంగనాథ్ గారు ఒక అధికారి ఇట్లా చేస్తారు. అంటే ఎప్పుడు కూడా అధికారుల హీరోయిజం కూడా రేపొద్దున ఆయనకే నష్టం అవుతుంది అని నేను అంటున్నాను. రేపొద్దున ఈ కూల్చివేసిన తర్వాత ఏ ఒక్క నిర్మాణమైనా 100 నిర్మాణాలు ఉండొచ్చు, 100 నిర్మాణాలు 99 నిర్మాణాలు సక్రమే కావచ్చు కూల్చివేత. కానీ ఒక్క నిర్మాణం అక్రమంగా కూలగొట్టినా రేపు రంగనాథ్ గారి పదవి ఊడిపోతుంది. దానికి తగిన వ్యక్తి కాదు, దానికి సరైన విధంగా అర్హతలు లేవని కూడా పిటిషన్ పెండింగ్లో ఉంది, ఆయన మీదనే ఉన్నది పెండింగ్ హైకోర్టులో. అటువంటి అప్పుడు ఇట్లా దూకుడుగా పోయి
రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపిస్తే కష్టం అవుతుంది. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ హైడ్రా అధికారులు కానీ హైడ్రా మన ఏవైతే కమిషనర్ కానీ రేపు పొద్దున ఇవాళ ప్రభుత్వం విధానాన్ని బట్టి మీరు ముందుకు పోతే లాభం లేదు. ప్రభుత్వ విధానం ఉంటుంది, కానీ మీరు కూడా మీ అధికార పరిధిని లోపల వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని నేను అంటున్నాను. ఒక సూచన చేస్తున్నాను, హెచ్చరిక కాదు. ఎందుకంటే మీరు ఇట్లా కూలగొట్టుకుంటూ పోతే ఎన్ని కూలగొడతారు? ఆ కూలగొట్టిన మెటీరియల్ ఎక్కడేస్తారు? ఒకవేళ అక్కడనే విడిచిపెట్టిపోతే రేపు పొద్దున ఇదే బఫర్ జోన్లో కానీ లేకుంటే ఎఫ్టీఎల్లో ఉన్న ఈ అవరోధాలే రేపు పొద్దున దాంట్లో నీళ్ళు రాకుండా అవుతాయి కదా. పట్టా భూముల్లో వాళ్ళని నిర్మాణాలు అక్రమం కరెక్టే, కానీ నిర్మాణ సామాగ్రిని మీరు తరలించడానికి ఎంత పని కావాలి, కూల్చివేతకు ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటామని గతంలో పీరాలు పలికిండ్రు. మరి దీన్ని తీసేయడం ఎప్పుడు? కూల్చివేసుకుంటూ పోతున్నారు. కూల్చివేత ఈజీ, నిర్మాణం చేయడం కష్టం, కానీ కూల్చివేత ఈజీ. ఈ కూల్చివేసిన నిర్మాణాల వ్యర్థ సామాగ్రి ఏదైతుందో దీన్ని ఎవరు తీసుకుపోవాలి, ఎవరు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆపకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచన చేయాలి కదా. అందుకని ఇవాళ మళ్ళీ స్పీడ్ పెంచింది. రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఏమవుతుందో చూడాలి. ఏదైనా సరే కోర్టులో 2-3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే ఉన్నవాడుకో న్యాయం లేని వాడుకో న్యాయం అన్నట్టు దుర్గం చెరువులో చాలా గంతే పట్టేవాడు రేవంత్ రెడ్డి గారి తమ్ముడితో సహా చాలామంది ఉన్నారని ఇప్పటికే టీఆర్ఎస్ మన బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉన్నది నిజమే అని చెప్పి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా ఒప్పుకుంటున్నారు. అటువంటి అప్పుడు మరి బడాబాబులకు ఒక న్యాయము, మామూలు వాళ్ళకు ఒక న్యాయమా? ఓవైసీ విద్యా సంస్థలకు ఓవైసీ మెడికల్ కాలేజీకి ఎగ్జామ్షన్. మరి ఇవాళ బఫర్ జోన్లో అమీన్పూర్ కానీ కూకటిపల్లిలో ఉన్న దానిలో ఓ ఆసుపత్రిని కూడా కూలగొట్టారని చెప్తున్నారు. ఆసుపత్రి నడుస్తుందా లేదా తర్వాత, కానీ ఆసుపత్రి కోసం నిర్మించిన భవనాన్ని కూలగొట్టిన అంటున్నారు. కనుక ఈ ప్రజలు ఎప్పుడు ఆక్రమణ సహించరు. ఆక్రమణ చేసేవాళ్ళు రాజకీయంతో ఉండొచ్చు, కొందరు అమాయకులు కూడా ఉండొచ్చు అని నా భావన. ఎందుకంటే వాళ్ళకు బిల్డర్ అమ్మినప్పుడు ఇవన్నీ తెలియవు. బిల్డర్ అమ్మినప్పుడు నిజమే అనుకుంటారు, అన్ని పర్మిషన్లు చూపిస్తారు. చూస్తున్నాం మనం. రెరా రాకముందు అయితే, రెరా యాక్ట్ రాకముందు ఇదే వీళ్ళు ప్రీలాంచ్డ్ ప్లాట్స్ విల్లాస్ అని అమ్మిన సందర్భం చూసాం. ఇక్కడ ఆలు లేదు, చూలు లేదు, మగడి కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అట్లా ఏళ్ల తరబడి ఆపిన సందర్భాలు చూసాం. కేసులు కూడా న్యాయవాదిగా కేసులు వేసినామండి. అంటే నిర్మాణ సంస్థ వాళ్ళకు అగ్రిమెంట్లో పేర్కొనే విధంగా వాళ్ళకు ఫ్లాట్ కానీ లేకపోతే ప్లాట్ కానీ ఇల్లు కానీ విల్లాస్ కానీ అప్పచెప్పకపోతే వాళ్ళ మీద కేసు వేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి మనకు. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటి ఈ హైడ్రా చేయాల్సిన పని హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 పంచాయతీలు ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ పరిధి, ఇదంతా కలిపి ఉంది కనుక అధికారం. వీటిలలో ఫస్ట్ ఈ అన్ని చెరువులను అట్లాగే నాలాలను సర్వే చేసి బఫర్ జోన్లకు ఏవస్తున్నాయి, అట్లాగే మనకు ఎఫ్టీఎల్కి ఏవస్తున్నాయి, నాలాకు అవరోధంగా ఉన్న నిర్మాణాలు ఏమిటి నెంబరింగ్ చేసుకుంటూ వాళ్ళ యజమానులు ఎవరైనా ఉంటే గృహస్థులు ఉంటే వాళ్ళ పేర్లు రాసి చేసి అప్పుడు దీని మీద చేయాలి. లేకపోతే ఈ హైడ్రా ఒక హీరోయిజం మిగిలిపోతుంది, విఫల ప్రయత్నం అవుతుంది. దానికి సక్సెస్ కావాలని కోరుకుందాం. దానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయమని మనం విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం.